హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తాటి రొట్టి తాటి పక్కలో వేసుకుందాం. ఇప్పుడు ఈ తాటి పీస్ని బాగా ఇలా అంటే కింద ఇలా వస్తుంది. ఇది గుజ్జు అంతా తీసాక మీకు చూపిస్తాం. గుజ్జు కింద వచ్చింది. దీంట్లో మనం 30 కేజీ బెల్లం వేసుకోవాలి. దీంట్లో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కరిగేంత వరకు మిక్స్ చేయాలి. ఇది బొంబాయి బియ్యం రవ్వ వేసుకోవాలి. మనం 2 గ్లాసులు బియ్యం రవ్వ వేసుకోవాలా? 2 గ్లాసులు బియ్యం రవ్వ వేసుకోవాలి. బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టాలి. మూడు గ్లాసులు కలుపుకున్న ఈ మిశ్రమాన్ని ఇలాగా ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకొని తర్వాత తాటి రొట్టె వేసుకోవాలి. మీద నూనె అప్లై చేసుకోవాలి, అంటే నూనె వేయాలి. నూనె వేసి మనం కలిపిన మిశ్రమాన్ని ఇలాగ రొట్టెలా అప్లై చేయాలి. ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత మూత పెట్టుకోవాలి. మగ్గిన తర్వాత తిప్పుకున్న తర్వాత ఇంకో 10 నిమిషాలు మగ్గనివ్వాలి. వేడి తాటి రొట్టి రెడీ. ఇప్పుడు సర్వ్ చేసుకొని తిందామే.